వెద్దిరే శ్రీరామ్ గారు వాటర్ ఎక్స్పర్ట్ అని అంటారు. మళ్ళీ ఆయన ఎక్స్పర్టీస్ అని అనేది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్ వరకు ఆగిపోయిందా? తెలంగాణ ప్రతిసారి ఒక కన్సిస్టెంట్ స్టాండ్ తీసుకున్నది. మాకు ఒక ప్రాపర్ రియలొకేషన్ మెకానిజం కావాలి. ప్రతిసారి ఇయర్లీ వచ్చి ఇట్లా గెలకడం, తీయడం, పెట్టడం, మళ్ళీ మాకింత తీయడం, ఇది తీయడం కాదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్తో పాటు కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది బోర్డు. అట్లా కాకుండా నేను అడిగినా ఆడిచ్చేసిండు అంటే అది ఎట్లా కుదురుతుంది రాబాయ్? శ్రీరామ్ గారి మాటలు కాంగ్రెస్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఉన్న వాటర్ మీద పంచాయతీలు మాట్లాడలేకపోతున్నారు, ఎస్పెషల్లీ బనకచెర్ల. కాకపోతే ఉన్నదాని మీదకి తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేసే ప్రాబ్లం చేస్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ మిస్డైరెక్షన్ అని చెప్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది నిజంగా చెప్పాలనంటే ఒక టెక్నికల్ కమిషన్. అలొకేషను, షేరింగు ఇదంతా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేస్తుంది, యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది, ట్రిబ్యునల్ డొమైన్ చేస్తుంది. You mean to say that supporting to Chandrababu Naidu or to the AP government is nationalism? Supporting for my rights, for my people who have been deprived, water scarcity region has become a regionalism? మీ అయ్యల బానిసత్వం అనేది చిత్రగుప్తులో ఎవరికి లేదు. నిన్న పేపర్లో వచ్చిన ఫస్ట్ ఒక కథనం తీసుకుంటున్నా, విచ్ ఈజ్ రిలేటెడ్ టు వాటర్ ఆఫ్ తెలంగాణ నీళ్ళ సమస్య మీద నిన్న ఒక డిస్కషన్ జరిగింది. నిన్న వెలుగుల ఒక కథనం వచ్చి ఏందనంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాటర్ ఎక్స్పర్ట్ ఏదైతే మన శ్రీరామ్ గారు ఉన్నారో ఆయన ఏమని మాట్లాడతారంటే, గత సర్కారు తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్లో కేవలం 299 టీఎంసీలు ఒప్పుకున్నారు, మరో 241 టీఎంసీలు అడిగినా కేటాయించేవాళ్ళు ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడిన. అంటే ఆయన కట్ చేస్తే ఏమని మాట్లాడినంటే కంప్లీట్గా ఈ రెండు కథనాలలో ఇంటర్ స్టేట్ ఏదైతే అగ్రిమెంట్ ఉన్నదో అందులో కేవలం తెలంగాణ సర్కార్ అంటే పాత సర్కార్ 299 టీఎంసీ ఆఫ్ వాటర్నే అడిగింది, ఒప్పుకున్నది. అగర్ వాళ్ళు అడిగినుంటే ఇంకా మనకు ఇంకొక 241 టీఎంసీ అడిగినా మనకు వచ్చేది, అలొకేట్ అయిపోయేది అని చెప్పి ఆయన వెలుగు పేపర్లో మళ్ళీ కథనం వచ్చింది. అది ఎంతవరకు వెద్దిరి శ్రీరామ్ గారు మాట్లాడినారు అనేది ఒకసారి చూడాలి. అయితే యూపీఏ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము వాటర్ ఏదైతే 811 టీఎంసీ ఆఫ్ వాటర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కు ఉండనో దాన్ని మాట్లాడుకుంటా ఈ ఉద్దేశంగా మాట్లాడినట్టు తెలిసింది. అయితే ఆయన చేసిన గంభీరమైన ఆరోపణలు ఏందనంటే తెలంగాణ సర్కార్ కేవలం 299 టీఎంసీకి ఒప్పుకున్నది అని అనేది ఆయన ఒక వాదన. మళ్ళా వెద్దిరే శ్రీరామ్ గారు వాటర్ ఎక్స్పర్ట్ అని అంటారు. మళ్ళీ ఆయన ఎక్స్పర్టీస్ అని అనేది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్ వరకు ఆగిపోయిందా ఆర్ ఆధారాలు కొలేట్? ఫ్రెండ్స్, ఈ మాట మాట్లాడేటప్పుడు అత్యంత బాధ కూడా అవుతుంది. ఎందుకు చెప్పాలనా, వెన్ ఏ పర్సన్ ఎవరైతే వాటర్ ఎక్స్పర్ట్ అని మాట్లాడతారో వాటర్ ఎక్స్పర్ట్ అని మాట్లాడిన వాళ్ళు కూడా చదవకుండా, అనాలిసిస్ చేయకుండా, ఏది కరెక్టో ఏది రాంగో తెలియకుండా మాసుంటోళ్ళు తప్పు మాట్లాడితే కొంచెం గొప్పను క్షమాపణ చెప్తే సరిపోతుంది. బట్ అట్లాంటి పొజిషన్స్కి పోయిన తర్వాత మాట్లాడడం అనేది తప్పు. అయితే కొంతమంది ఇప్పుడు మమ్మల్ని మాట్లాడతారు ఏందనంటే, అగో కోవట్ వచ్చిండు, మేము భజన బానిసాన్ అనేది ఎవరికి లేము. వెనకటికి వాళ్ళని తప్పు చేసినప్పుడు మాట్లాడినాము, ఇవాళ ఎవరు తప్పు చేసినా ఆధారాలు పెట్టి మాట్లాడినాం. మీ అయ్యల బానిసత్వం అనేది చిత్రగుప్తులో ఎవరికి లేదు. సో ఇక నేను డీటెయిల్గా పోదలుచుకోలే, వాళ్ళకు ఎస్పెషల్లీ చెప్తున్నా. ఇప్పుడు ఇది నేను న్యూస్ మినిట్లో వచ్చిన కథనం, ఎప్పుడో 21 జూలై 2021 వచ్చిన కథనం తీసుకొని మాట్లాడుతున్నా. నేను ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఈ ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రైట్స్ టు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ సీకింగ్ 50% ఇన్ కృష్ణా రివర్ వాటర్. తెలంగాణ రైట్స్ అంటే నేను రాయాలి, మీరు రాయాలి, మన తరఫు నుంచి తెలంగాణ సర్కార్ రాసింది. ఆనాడు రాసింది అని అంటే ఏ సర్కారు ఉండే వెనకటికి అన్నది మీకు తెలుసు. ఆ సర్కార్ వెనకటికి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి ఏమని రాసింది, మాకు 50% షేర్ కృష్ణా వాటర్ కావాలా అని చెప్పింది. దాని తర్వాత స్టేట్ ఏమన్నది అంటే ఈ అడ్హాక్ షేరింగ్ ఆఫ్ ది వాటర్ ఏదైతే ఉంది చూడు, ఇయర్ బై ఇయర్ బేసిస్ అంటిల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డ్ ఫైనలైజ్ అయ్యేదాకా, అంటే ఎవ్రీ ఇయర్ ఏదైతే మన స్టాప్ గ్యాప్ అని అంటే ఈ ఇయర్ గింత, ఇగో నెక్స్ట్ ఇయర్ గింత, ఆ ఇయర్ గంత, గట్ల కాకుండా ఏదైనా ఒకటి ఫైనలైజ్ చేద్దాం కదా. ఈ అడాక్ కమిషన్స్ ఎప్పుడు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్లో ఎందుకు ఈ డెసిషన్ తీసేసుకుందాం, ఏపీకి ఇంత మాకింత పోస్ట్ బైఫర్కేషన్ అని చెప్పి తెలంగాణ ఆనాడు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి రాసింది. ఈ అడాక్ కమిటీలు అడాక్ వాటర్ అడాక్ అని అంటే ఇవాళ ఇట్లుంటుంది, ఇప్పటిదాకా ఇట్లుంటుంది, తాత్కాలికం. లెటస్ బి వెరీ ప్రిసైజ్, తాత్కాలికం, పర్మనెంట్ కాదు అది. సో ఈ తాత్కాలిక షేరింగ్ ఆఫ్ వాటర్ ప్రొసీజర్ని బంద్ చేసి ఒక పర్మనెంట్ తీసుకొని పోదాము, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనలైజ్ అయ్యేదాకా ఆగాలనంటే
మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనలైజ్ అయ్యేదాకా ఆగాలి అని అన్నప్పుడు ఇప్పుడు ఈ కమిటీ మాత్రం అడాక్ కదా. అడాక్ కమిటీలో కూడా తెలంగాణ ఏమని అడిగింది, 50% రావాలని అడిగింది కదా. వెన్ ఐ సే దిస్ ఐ ప్రూవ్ విత్ ది ఎవిడెన్సులు పెట్టి మాట్లాడుతున్నాం. ఇగో తెలంగాణ has returned to the Krishna River Management Board seeking 50% share of Krishna water. In a letter to the KRMB chairman, Telangana Irrigation Department Engineer in Chief C. Muralidhar requested that the board allow for ad hoc sharing of water in 50-50 ratio between Telangana and Andhra Pradesh for 2021 and 2022. అంటే ఇది తాత్కాలికం కదా, పర్మనెంట్ కాదు కదా. మళ్ళా వెదిరే శ్రీరామ్ గారు ఏదైతే మాట్లాడినరో మరి అది తాత్కాలిక స్టేట్మెంటా, పర్మనెంట్ స్టేట్మెంటా, పొలిటికల్ స్టేట్మెంటా, ఎవిడెన్స్ బేస్డ్ స్టేట్మెంటా? బికాస్ 299 TMC అని అనేది పర్మనెంట్లా అగ్రీడ్ అయిన అనేది మిస్లీడింగ్ ఉన్నది, కథనాల ప్రకారము మిస్లీడింగ్ ఉన్నది. అంటే అడాక్ KRMB మేనేజ్మెంట్ అనేది ఫైనల్ లీగల్ అప్రాపరేట్మెంటా, ఫిట్మెంటా? ఇప్పుడు బిఫోర్ బైఫర్కేషన్ మనం తీసుకొని చూస్తే 811 TMC వాటర్ ఏదైతే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి ట్రిబ్యునల్ అరేంజ్మెంట్ చేసిందో న్యూస్ మినిట్ కథనమే కంప్లీట్గా తీసుకొని మాట్లాడదాం ఫ్రెండ్స్. ఏదైతే 810 TMC వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనము కంప్లీట్గా యునైటెడ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఇచ్చిందో ట్రిబ్యునల్ అరేంజ్మెంటు, పోస్ట్ బైఫర్కేషన్ తర్వాత కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఒక అడాక్ రేషియో తీసింది, అంటే తాత్కాలికమైన రేషియో. మళ్ళీ ఇక్కడ వెనుకటి సర్కార్ది ప్రాబ్లం ఉన్నది, ఏ ప్రాబ్లం ఉన్నది అనేది వాటర్ ఎక్స్పర్ట్ అయిన వీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా అనేది ఇవాళ ప్రశ్న. అడాక్ రేషియో అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడుతుండ్రు. ఏమని డిస్ట్రిబ్యూట్ చేసారు? డిస్ట్రిబ్యూటెడ్ 512 TMC టు ఏపీ అండ్ 299 TMC టు తెలంగాణ స్టేట్. అయితే పోస్ట్ బైఫర్కేషన్ ఏదైతే ఉన్నదో, ఈ బైఫర్కేషన్ అరేంజ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఫైనల్ ట్రిబ్యునల్ ఎప్పటికీ కాదు, ఫర్ ఎవర్ సెటిల్మెంట్ కాదు. నేను మాట్లాడటం కాదు, హిందుస్థాన్ టైమ్స్, ద న్యూస్ మినిట్, పలు పేపర్లలో వచ్చిన కథనం నేను మీకు తీసుకొని చెప్తున్నా. ఇది తాత్కాలికం, పర్మనెంట్ కాదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేదాకా అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓన్లీ 299కే యాక్సెప్ట్ చేసింది అని అనే మాట ఏదైతే ఉంటుందో ఇది పొలిటికల్ స్పిన్ అంటారు, దీన్ని గూగుల్ అని అంటారు, పొలిటికల్ స్పిన్ అని అంటారు. మళ్ళీ ఇది కరెక్టా రాంగా ఇలా వాటర్ ఎక్స్పర్ట్లే మాట్లాడాలి. ఎందుకు అని అంటే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉన్నదో అడాక్ రిలీజెస్ ఇది ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డ్ కాదు, ఎట్టి పరిస్థితులలో ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డ్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రతిసారి ఒక కన్సిస్టెంట్ స్టాండ్ తీసుకున్నది, మాకు ఒక ప్రాపర్ రియలొకేషన్ మెకానిజం కావాలి. ప్రతిసారి ఇయర్లీ వచ్చి ఇట్లా గెలకడం, తీయడం, పెట్టడం, మళ్ళీ మాకింత తీయడం, ఇది తీయడం కాదు. అంటే అబ్సల్యూట్గా ఏదైతే వాటర్ షేరింగ్ అప్పుడు జరిగిందో అది తెలంగాణ ఇంజనీర్ మురళీధర్ గారి పేరు కూడా వచ్చిందాడ, ఆయన 50-50 రేషియోలు అడిగిండు. సపోజ్ శ్రీరామ్ గారి మాట ఇంకొకటి ఉండే, తెలంగాణ ఇంకొక 241 TMCలు అడిగినా అది అలకేట్ అయిపోతుండే అని అనేది లీగలీ అన్రియలిస్టిక్. ఐఎమ్ సారీ టు సే, లీగలీ అన్రియలిస్టిక్. ఎందుకు చెప్పాలా? అసలు ఏదైనా స్టేటు డైరెక్ట్గా అడగడం, అడిషనల్ క్వాంటమ్ అడగడం, అది 241 TMC ఉండని, డిమ్కా ఏదన్నా ఉండని వీళ్ళు ఇచ్చేయడం, అట్లా కుదురుతుందా? అది కుదురుతుందా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిబ్యునల్ అవార్డులో కూర్చోవాలా, అరేంజ్మెంట్స్లలో కూర్చోవాలా. ట్రిబ్యునల్ అవార్డులో కూర్చోంది, అరేంజ్మెంట్స్లలో కూర్చోంది, ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి సార్, కుదిరిపోతుందా? అంటే వాటర్ ఎక్స్పర్ట్లు మాట్లాడడం ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఆపరేషనల్ ఫీజిబిలిటీ ఏదైతే ఉంటుందో బోర్డుది, దానికి ఇట్లా మనం పరిగణనలోకి తీసుకొని చూస్తే ఆపరేషనల్ ఫీజిబిలిటీ అని అనేది బోర్డ్ రెగ్యులేషన్ ఇంకా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఫ్రేమ్వర్క్. అంటే ఏవైతే తెలంగాణ ఇంకా ఆంధ్ర ఎస్పెషల్లీ ఇప్పుడు డివైడ్ అయిపోయి పోస్ట్ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి ఇంటర్ స్టేట్ ఏదైతే రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటుందో వాళ్ళు ఇదంతా కలిసి ఒక ఫ్రేమ్వర్క్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్తో పాటు కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది బోర్డు. అట్లా కాకుండా నేను అడిగినా ఆడిచ్చేసిండు అంటే అది ఎట్లా కుదురుతుంది రా భయ్, ఇది కుదురుతుందా అని చెప్పి మాట్లాడుతున్నా. దానికంటే ఇంకో పెద్దది ఏమొస్తుంది అంటే మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో కదా అది కదా రివర్ మేనేజ్మెంట్ బోర్డులను సెటప్ చేస్తుంది. మళ్ళీ దీన్ని పరిగణనలోకి తీసుకుని అని అంటున్నా. ఎందుకనంటే జాబ్ టు రెగ్యులేట్ ఎవరు చేస్తారు? ట్రిబ్యునల్ చేస్తుంది, ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్లో చేస్తుంది, విచ్ ఈస్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం మాట్లాడినాం? ట్రిబ్యునల్ అవార్డ్ ఏమిచ్చింది అంటే ఇప్పుడు కొత్త ఫ్రెష్ అలొకేషన్ నువ్వు డిమాండ్ని బట్టి నాకు ఇచ్చేయాలని అంటే కుదరదు. ఇది నేను మాట్లాడతలే. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఎస్పెషలీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొని చూస్తే
నాట్ టు ఇన్వెంట్ ఫ్రెష్ అలొకేషన్స్ ఆన్ డిమాండ్. నువ్వు కొత్త కొత్త కోరికలు కోరకు అని చెప్పి క్లియర్ కట్టుకున్నది. మళ్ళీ ఇప్పుడు శ్రీరామ్ గారి మాటలు ఏవైతే 241 ఎక్స్ట్రా వుడ్ హ్యావ్ కమ్, ఎక్స్ట్రా వచ్చేస్తుండే అని చెప్పాను అనేది ఎట్లున్నది అంటే సత్య దూరపు మాటలు. ట్రూత్ కెన్ నెవర్ బి మేడ్ ఏ క్యాజువాలిటీ సార్. ఇప్పుడు అలొకేషన్ అనేది నువ్వు 10 సార్లు ఒక అరిగిపోయిన టేప్ రికార్డు లెక్క మాట్లాడితే ఇచ్చే రకం కాదు. అది ట్రిబ్యునల్, బోర్డ్, యూనియన్ డెసిషన్స్, దానికి లీగల్ కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాటర్ అలొకేట్ చేస్తుంది. దాని తర్వాత ఇది ఇప్పుడు శ్రీరామ్ గారి మాటలు కాంగ్రెస్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఉన్న వాటర్ మీద పంచాయతీలు మాట్లాడలేకపోతున్నారు, ఎస్పెషల్లీ బనకచెర్ల. కాకపోతే ఉన్న దాని మీదకి తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేసే ప్రాబ్లం చేస్తున్నారు. ఇవాళ చిత్రగుప్త అనే ఛానల్ లేకపోయిన ఉంటాయి ఆబ్వియస్గా మీకు సగం నిజాలే తెలిసేటివి. మళ్ళీ ఇది ఒక 50-50 రేషియోలో తెలంగాణ లెటర్ రాసిందని ఉన్నది. ఇది అడాక్ కమిటీ అని ఉన్నది. అడాక్ కమిటీలో ఫైనల్ అవార్డు అనేది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కోసం వెయిట్ చేస్తున్నామని ఉన్నది. మళ్ళీ ఇదంతా చెప్పినరా, మాట్లాడలే, ఇచ్చేస్తుండే, వీళ్ళు అడగలే. ఇప్పుడు ఏదైతే బిఫోర్ బైఫర్కేషన్ 811 TMC ఉండదు చూడు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, దీన్ని షీల్డ్ లాగా వాడొద్దు, ఈజ్ బీయింగ్ యూజ్ యాజ్ ఎ షీల్డ్ అని చెప్పి యూపీఏ రాసింది. యూపీఏ సర్కార్ ఎప్పుడు ఉండే? కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. నేను ఇళ్ళకైనా కథనాలు తీసుకొని రాస్తున్నా. ఐ స్టాండ్ టాల్ ఆన్ మై స్టేట్మెంట్స్. మేము మాట్లాడిందల్లా డేటా తీసుకొని మాట్లాడుతున్నాం. యూపీఏ ఏం రాసింది? 811 TMC వోంట్ బి డిస్ట్రిబ్యూటెడ్, దాన్ని ఒక కవచంలాగా వాడకుర్రి అని చెప్పింది ఆమె. ఇంకా దాని మీద ఇంకేమని అన్నారంటే ఇది తెలంగాణ యొక్క పోస్ట్ బైఫర్కేషన్ ఎంటైటిల్మెంట్ డిస్ప్యూట్ని సాల్వ్ చెయ్యదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. అయితే ఎస్ 811 TMC అనేది హిస్టారికల్ రిఫరెన్స్ పాయింటే అన్డివైడెడ్ ఏపీలో కృష్ణా షేర్ మీద ఒకరు మాట్లాడితే. కాకపోతే పోస్ట్ బైఫర్కేషన్ డిస్కషన్స్ జరగాలి కదా. డిస్కషన్స్ జరగకముందు ఎట్లా? దట్ ఈజ్ ఆల్సో సేమ్ సిమిలర్ టు బనకచెర్ల యాజ్ ఫార్ యాజ్ సర్ప్లస్ వాటర్ ఇస్ కన్సర్న్. పోస్ట్ బైఫర్కేషన్ తర్వాత మళ్ళీ దీని మీద చర్చ జరగాలి కదా, చర్చనే లేకపోయా. మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొని గిట్లా మనం చూస్తే బోర్డు ఏం చేస్తుంది? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సప్లైస్ని రెగ్యులేట్ చేస్తుంది. దేంతో? ఇన్లైన్ దేంతో? అవార్డ్స్, అరేంజ్మెంట్స్, ఇంకా యూనియన్ డైరెక్షన్స్తో. అంటే కేంద్ర సర్కార్ చొరవ ఉంటుంది ఇలా. కేంద్ర సర్కారే పెద్దన్న పాత్ర కూర్చొని మాట్లాడిపిస్తుంది. నేను మాట్లాడతలేను. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లా క్లియర్ కట్గా స్ట్రక్చర్ ఏం చెప్తుంది నీకు? బోర్డులు రెగ్యులేట్ చేస్తాయి ఇన్ లైన్ విత్ వాట్? అవార్డ్స్, అరేంజ్మెంట్స్, యూనియన్ డైరెక్షన్స్తో కూడి. ఇది నేను అంటలేను, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పంచాయతీ చెప్తున్నా మీకు. ఒకసారి మీరు పోయి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని చదువునరి అని చెప్తున్నా. మళ్ళా ఇక్కడ తెలంగాణ ఫేర్ క్వశ్చన్ అనేది ఏడా మాయమైపోయింది? 50-50% షేర్ కావాలని చెప్పి అడిగినారు కదా. తెలంగాణ రిపీటెడ్గా అడుగుతున్నది కదా 50-50% అని ఫార్మల్ రూట్లల్లో. మళ్ళీ అలా వీళ్ళు అడగలే, వాళ్ళు ఇయ్యలే, వాళ్ళు అడుగుతే ఇస్తుండే అని అనేది ఏడొస్తుంది. యాక్చువల్గా మాట్లాడితే మళ్ళీ వెనకటి యూపీఏ సర్కార్ ఏదైతే ఉంది చూడు, ఈ వెనకటి యూపీఏ సర్కార్ ఇప్పటిదాకా తెలంగాణ జస్టిస్ క్వశ్చన్ ఏదైతే నీళ్ళు అనేది ఒక పెద్ద పంచాయతీ ఉండే చూడు తెలంగాణలో, దాని మీద వీళ్ళు మాట్లాడలే. మళ్ళీ అదే రోజు యూపీఏ సర్కార్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కంటే ముందు డ్రాఫ్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టి ఎస్ 811 TMC ఏదైతే ఉంది కదా దట్ ఈస్ నాట్ యాజ్ ఎ షీల్డ్, అది కవచం కాకూడదు అని చెప్పి యూపీఏ చెప్పినప్పుడు మళ్ళీ తెలంగాణ కవచం ఏంది అని చెప్పి నీళ్ళ మీద, నియామకాల మీద మాట్లాడాల్సిన ప్రథమ కర్తవ్యం ఎవరికి ఉండే? యూపీఏ సర్కార్కు ఉండే. మళ్ళీ యూపీఏ సర్కార్ గడివికింది ఆ రోజు. మళ్ళీ నువ్వు ఏదైనా మేనేజ్మెంట్ మెకానిజం క్రియేట్ చేసినావా? చేయలే. ఇవాళ నువ్వు మాట్లాడితే ఎట్లా అని చెప్తున్నా. దాన్ని శ్రీరామ్ గారు వచ్చి ఇది ఒక మేనేజ్మెంట్ స్టాప్ గ్యాప్ అని అంటే ఎట్లా? ఇది కాన్స్టిట్యూషనల్ వర్డిక్ట్ అవుతుందా? నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ మిస్డైరెక్షన్ అని చెప్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది నిజంగా చెప్పాలనంటే ఒక టెక్నికల్ కమిషన్. కరెక్టా రాంగా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది టెక్నికల్ కమిషన్. అలొకేషను, షేరింగు ఇదంతా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేస్తుంది, యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది, ట్రిబ్యునల్ డొమైన్ చేస్తుంది. సిడబ్ల్యూసీ ఎప్పటి నుంచి చేసుడు మొదలెట్టింది? టెక్నికల్ డిపార్ట్మెంట్ చేసుడు మొదలెట్టిందా? అంటే ఇలా సెంట్రల్ వాటర్ కమిషన్ ఎట్లయిపోయిందని అంటే ఈకో సిస్టమ్లు ఉంటుంది, నేను కాదని అంటలే. అంటే అలా టెక్నికల్గా కానీ, ఎక్స్పర్టైజ్లో కానీ, ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇంట్లో సిడబ్ల్యూసీ ఉందని అంటే వాస్తవంగా థమ్స్అప్ చెప్దాం. బట్ ఇప్పుడు లీగల్ వీళ్ళకింత నీళ్లు సప్లై చేయాలి, వాళ్ళకింత నీళ్లు సప్లై చేయాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదో చూస్తుంది. ఇది లీగల్ అథారిటీ కాదు కదా. ఇది కంప్లీట్గా బోర్డులు, యూనియన్లు, ఇంకా ట్రిబ్యునల్ల మీద ఉన్నది కదా. సో మళ్ళీ ఇలా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజస్టిస్ చేసిందా? మళ్ళీ
ఈ పంచ్ బ్యాగ్ అంటారు చూడు, ఏది పంచింగ్ బ్యాగ్ అంటారు చూడు, మనం గుత్తం చూడు జిమ్లలో గిప్ 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 అని కన్వీనియంట్ పంచింగ్ బ్యాగ్ అయిపోయింది తెలంగాణ అంటే. పాలసీ ప్లస్ అడ్జుడికేషన్ ప్లస్ యూనియన్ డెసిషన్ మేకింగ్, ఇంటర్ స్టేట్ ఎన్ఫోర్స్మెంట్, ఇవన్నీ కదా. ఇఫ్ సమ్వన్ ఈజ్ సీరియస్, మళ్ళీ ఇది ఎవరు సెటిల్మెంట్ చేసిండని కూడా అడిగిండా? ఇలా కంప్లీట్గా మనం సీరియళ్ళల్లో ఒక విలన్ని చూపెట్టేస్తాం చూడు, అట్లా ఒక విలన్ని చూపించేసారు. బట్ నేనేమంటా అంటే వీళ్ళు సుఖమైన వాళ్ళు నేను అంటలే, వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి నేను కూడా అంటలే. బట్ ఎవడికి ఎంత చక్కదనం ఉన్నదన్నది కూడా చూపెట్టాలి కదా బ్రదర్. ఆ చక్కదనం ఏడుదాకా ఆగిందన్నది కూడా చూపెట్టాలి కదా. రాజకీయ విమర్శలతో ఎలక్షన్లు గెలవడం అనేది కాదు, ఆధారాలు ఏంది, ఆ ఆధారాలతో ఆదరణకు రావాలా అని అంట. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే సంబడీ ఈజ్ ఫైటింగ్ ఫర్ యువర్ రైట్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ రైట్. ఒకడు నాతో ఏమంటాడు తెలుసా, నాకు నిన్న ఒకడు కమెంట్ పెట్టిండు, ఏమని అంటాడంటే ఇది కంప్లీట్ చేసి ఆడికొస్తా. సో ఇలా వాటర్ ఎక్స్పర్ట్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇది ఫ్యాక్ట్స్కి చాలా దూరంగా ఉన్నది కదా అని చెప్తా. ఇప్పుడు 299 ఏదైతే మీరు అడ్హాక్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రాక్టీస్ ఉంది చూడు, అది బీఆర్ఎస్ పర్మనెంట్గా సరెండర్ అయిపోయింది అని ఏ రకంగా మాట్లాడుతున్నారు ఒక అడాక్ అలాట్మెంట్ని. మళ్ళీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఆ రెగ్యులేషన్ ప్రకారము అవార్డులు అగ్రిమెంట్లు ఇవన్నీ ఖచ్చితంగా ఎక్స్ట్రా 241కి ఆర్బిటరీ అని అంటే మళ్ళీ అలా మీరు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది పరిగణనలోకి తీసుకోవాలి కదా. తెలంగాణకు ఈక్విటబుల్ వాటర్ షేర్ అనేది ఇయ్యాలటి కొట్లాట కాదు, ఆనాటికే వస్తున్న కొట్లాట. వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు 50% అని చెప్పి మీకు ఆల్రెడీ న్యూస్ వినట్లా. ఇది ఇప్పుడు నేను తీసుకొచ్చిన పేపర్ కాదు, అది 2021లో తీసుకొచ్చిన పేపర్, అది కరెక్టా రాంగా ఆడికేం తీసుకొచ్చిన. సో ఇవాళ ఎవరో ఎక్స్పర్ట్ అని చెప్పి దాన్ని ఫ్రేమ్ చేస్తున్నారు చూడు. మళ్ళీ దీన్ని నేను ఒక బ్లేమ్ గేమ్ అని అనాలా లేకపోతే ప్రొసీజరల్ ఇగ్నోరెన్స్ అని అనాలనా, మళ్ళీ ఆయన నిజంగానే ఎక్స్పర్టైజర్. ఇక మీరు ఆలోచించుర్రి ఫ్రెండ్స్, వాస్తవాలు చెప్పిన. అయితే ఈ మధ్య నాకు 2-3 కమెంట్స్ వచ్చినాయి, గిరీష్ ఈ మధ్య నువ్వు జాతీయవాదం నుంచి ప్రాంతీయవాదానికి పోతున్నావు అని చెప్పారు. జాతీయవాదం ఏంది, ప్రాంతీయవాదం ఏంది? ఇలా నా ఇంటికాడికి నీళ్లు రావాలా, నీళ్లు ఉంటే నా శరీరంలో 70% వాటరే అంటారు కదా, 70% నా శరీరంలో కూడా వాటరే, మీ శరీరంలో కూడా వాటరే. ఇంకా వాటర్ పంచాయితీ ఉన్నప్పుడు నేను నా భావి తరాల కోసం మాట్లాడుతున్నా. అండ్ దట్ ఈజ్ ఆల్సో ఏ జాతీయవాదం బై నేషనలిజం. అది కూడా నువ్వు అంటే నాకు ఒకటి ఏం రాసిరంటే, గిరీష్ ఈ మధ్య నువ్వు నేషనలిస్టిక్ ఇష్యూస్ మీద కంటే లోకల్ ఇష్యూస్ మీద వస్తున్నావు అంటే లోకల్ ఇష్యూస్ మళ్ళీ డిస్కస్ చేయొద్దా? డిస్కస్ చేయొద్దా లోకల్ ఇష్యూస్? ఫర్ దట్ గై ఐఎమ్ సేయింగ్, యూ మీన్ టు సే దట్ సపోర్టింగ్ టు చంద్రబాబు నాయుడు ఆర్ టు ది ఏపీ గవర్నమెంట్ ఈజ్ నేషనలిజం? Supporting for my rights, for my people who have been deprived water scarcity region has become a regionalism. How? పెద్దల సమక్షంలో కూర్చొని కలిపినరు అని అంటే అప్పుడు నువ్వు లేవు నేను లేను కదా. ఇలా డిస్కస్ చేద్దాం, నువ్వు నేను దా మళ్ళా. దిస్ ఈజ్ నాట్ రీజనలిజం, దిస్ ఈజ్ ఎ నేషనల్ డిస్ప్యూట్ వెన్ ఇట్ ఈస్ ఇగ్నోర్డ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. దీన్ని తరతరాలుగా నువ్వు ఇగ్నోర్ చేసుకుంటూ పోయినావు అనుకో, ఇది ఖచ్చితంగా ఒక జాతీయ ఇష్యూ అవుతుంది. కృష్ణా రివర్ అనేది కేవలం తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన విషయం కాదు, మన కర్ణాటక కూడా వస్తుంది ఆడ. సిమిలర్లీ గోదావరికి, మహారాష్ట్ర. అంటే ఇలా బానిసత్వం చూడుండ్రి. నేను ఎవరికేం సపోర్ట్ చేసిన, మళ్ళీ ఇలా వాటర్ ఎక్స్పోర్ట్ అని ఎవరైతే మాట్లాడుతారో నేను కోళ్ళను వ్యతిరేకిస్తున్నా కదా, వాస్తవాలు పెట్టి మాట్లాడుతున్నా. మీలకి ఎమోషనల్ ర్యాంట్ చేస్తలేను నేను. అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు ర్యాంట్ ఎమోషనలీ. ఐ కెన్ డూ మచ్ బెటర్ దాన్ యూ బాస్. మీకంటే మంచిగా చేయగలుగుతా నేను. కాకపోతే నేను ఆ దారి చూస్ చేసుకోలే. విమర్శను ఎదుర్కొంటా, ఆధారాలు పెట్టి ఎదుర్కొంటా. దట్ ఈస్ చిత్రగుప్త్ ఫర్ యూ. అది మీరు ఆలోచిస్తారా లేదా ఆలోచించుండ్రి. ఒకడు బట్ట కలిసి మీదేసి తర్వాత ఈ కాల్చిన బట్ట చూపెట్టకుండా అగో ఆన్ బట్టలు కాలిపోయినాయి అని అంటే ఆధారాలు చూపెట్టాలి కదా. బట్ట కలిసి మీదేసిరు అని వాళ్ళు చూపెట్టాలి, వీళ్ళు చూపెట్టాలి కదా. వెన్ వీఆర్ షోయింగ్ ఎవిడెన్సెస్, యు ఆర్ ర్యాంటింగ్ ఎమోషన్స్. ఎవిడెన్సెస్ మ్యాటర్, నాట్ ఎమోషన్స్. పెద్దగా ఇంగ్లీష్లో లకోట రాసిండు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా బ్రదర్, నీళ్ళ గురించి పంచాయితీ, నీకు నీళ్ళ మీద తెలుస్తే నువ్వు మాట్లాడు, తెలియకపోతే ఎందుకు మాట్లాడుతావు? నేను తెలుసుకున్నా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వాటర్ ఇష్యూస్ ఏందో తెలుసుకున్నాక మాట్లాడుతున్నా. తెలుసుకునేది ఇంకా చాలా ఉన్నదని చెప్పి నేర్చుకుంటున్నా. భారత్ మాతాకి జై.